అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక నిర్దిష్టమైన మూలధనం గురించి. అదేంటంటే నీతి. ఇది కేవలం ఒక మంచి గుణం మాత్రమే కాదు, ఇది నేటి జీవితంలో, ముఖ్యంగా మన యువత జీవితంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీ. ఎలాగో చూద్దాం. మనం ఇప్పుడు ఒక డిజిటల్ యుగంలో ఉన్నాం. ఇక్కడ ప్రతి ట్వీట్, ప్రతి స్టేటస్ ఒక వాగ్దానం లాంటిది. కానీ నిజ జీవితంలో మనం ఇచ్చే చిన్న మాటల్లోనే మనం విలువ దాగి ఉంటుంది. నేను రాత్రికి పంపిస్తా అన్నమాట, మీటింగ్ ఖచ్చితంగా వస్తా అన్నమాట, ఇవి ఒక కాంట్రాక్ట్ లాంటివి. ఈ కాంట్రాక్ట్లను నిలబెట్టడంలో ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ స్కోర్ ఉంటుంది. ఇది బ్యాంక్ ఇచ్చే స్కోర్ కాదు సుమా, సమాజం ఇచ్చే స్కోర్. ఒక ఉదాహరణగా, ఒక యువకుడు తన స్టార్టప్ ఫండ్ రైజ్ చేస్తున్నాడు. అతని ఇన్వెస్టర్లు చేసిన ప్రతి ప్రొజెక్షన్, చేసిన ప్రతి చిన్న వాగ్దానాన్ని కూడా ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు. ఈ ప్రాసెస్లో పేపర్లో కనిపించిన విషయం ఏంటంటే, అతను ఎప్పుడు నాకు తెలియదు అనే వాక్యాన్ని దాయలేదు వాళ్ళ దగ్గర. ఫలితంగా అతని మాటకు ఒక ప్రీమియం వెలువడింది. ఇన్వెస్టర్లు డబ్బు కంటే ముందు తన మాట మీదనే నమ్మకంతో పెట్టుబడి పెట్టారు. మీ మాటే మీ ప్రొఫైల్లోని బోల్డ్ అక్షరాల హెడ్లైన్. సత్యం మాట్లాడడం సులభంగా ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు, కానీ దాని నిజమైన విలువ కష్ట సమయంలో వెలువడుతుంది. ఎగ్జామ్లో కాపీ చేయకపోవటం, నేరారోపణ చేయకుండా ఉండటం, టీం ప్రాజెక్ట్లో తప్పు జరిగినప్పుడు తన భాగాన్ని ఒప్పుకోవటం, సోషల్ మీడియాలో పాపులర్ కాకపోయినా సరైన దానికి కట్టుబడి ఉండటం, ఇవి కష్టమైన నిర్ణయాలు. ఈ ప్రతి క్షణం మన అంతర్గత క్యారెక్టర్ ఆర్మర్ను బలపరుస్తుంది లేదా బలహీనపరుస్తుంది. ఇది ఒక ఫైర్ టెస్ట్. ఇందులో గెలిస్తే మీకు లభించేది స్వయంగా మీకున్న గౌరవం. ఇది బయట ప్రపంచం ఇచ్చే ప్రశంసల కంటే ఎంతో విలువైనది. విశ్వాసం అనేది అత్యంత దట్టమైన గ్లాస్ లాంటిది. దాన్ని రూపొందించడానికి సంవత్సరాల పాటు నిష్ఠాగృత ప్రవర్తన అవసరం. కానీ దాన్ని పగలగొట్టడానికి ఒక్క క్షణం, ఒక్క మోసం సరిపోతుంది. మరియు దాన్ని మళ్ళీ అతి జాగ్రత్తగా కలిపిన ఆ క్రాక్స్ ఎప్పటికీ అక్కడే ఉండిపోతాయి. ఇది రిలేషన్షిప్లోనూ అంతే, కెరియర్లోనూ అంతే. ఒక ఇన్ఫ్లుయెన్సర్ తన అనుభవం లేని ప్రోడక్ట్స్ ప్రోత్సహించినప్పుడు అతను ఒక్క ట్రాన్సాక్షన్ కోసం తన మొత్తం ట్రస్ట్ క్యాపిటల్ని పణంగా పెడతాడు. ఆ క్యాపిటల్ ఒక్కసారి సున్నా అయితే రికవరీ అనేది దాదాపు అసాధ్యం. కాబట్టి ఎందుకు ఈ కరెన్సీని పెంచుకోవడం ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఇది మిమ్మల్ని ఒక విశ్వసనీయమైన అసెట్గా మారుస్తుంది. ఇది ఆటోమేటిక్గా మీకు అవకాశాలని ఆకర్షిస్తుంది. ఇది మీరు రాత్రిపూట నిద్రపోయేలా చేస్తుంది. ఇది స్వల్పకాలిక లాభాల కంటే దీర్ఘకాలిక గౌరవాన్ని నిర్మించే ఏకైక మార్గం. మీ జీవితంలో ప్రతి పరస్పర చర్య ఒక కాంట్రాక్ట్. దానిపై మీరు మీ నీతి అనే కరెన్సీతో సంతకం చేయండి. ఆ సంతకం స్పష్టంగా, స్థిరంగా ఉండాలి. మీ మాటే మీ బ్రాండ్, మీ విశ్వసనీయతే మీ శక్తి. థ్యాంక్ యూ ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్. మనం మునుపటి సంభాషణలో నీతి అనే కరెన్సీ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ కరెన్సీని ఖర్చు చేయగల, పెంపొందించగల మరో అంతర్గత వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. అదేంటి? మీ ఆరోగ్యం. ఈ చిత్రం స్పష్టంగా చెప్తుంది, మీ ఆరోగ్యం నాన్ నెగోషియబుల్. అంటే ఇది చర్చించడానికి, ఒప్పందానికి రావడానికి వీల్లేంది. ఇది బేస్ లైన్, ఇదే పునాది. మనం చాలామంది దీన్ని విస్మరిస్తాం. మనం ఒక గొప్ప వృత్తిని కట్టి పెట్టుకుందాం అనుకుంటాం, డబ్బు సంపాదిస్తున్నాం అనుకుంటున్నాం, ఉత్కృష్ట జీవితాన్ని నిర్మిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అన్నింటికీ ముందు ఒక ప్రశ్న: ఆ గొప్ప జీవితాన్ని నిర్మించే పునాది ఎలా ఉంది? పగిలిపోయిన పునాదిపై మీరెంతటి అద్భుతాన్ని, భవనాన్ని కట్టగలరు? అది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిద్ర లేకుండా, జంక్ ఫుడ్ తింటూ, కదలిక లేకుండా ఉండే శరీరం మరియు మనస్సు అంటే అదే పగిలిన పునాది. కాబట్టి మీరు ఇప్పుడే దేనికైనా ప్రారంభించాలనుకుంటే ముందుగా ఈ 3
రాయబారం చేయలేని విషయాలను సురక్షితం చేసుకోండి. 1. నిద్ర. ఇది విలాసవంతమైనది కాదు, శరీరానికి అవసరమైన జీవశాస్త్రపు అగత్యం. రాత్రి నిద్ర అంటే మీ మెదడుకి డేటా బ్యాకప్ మరియు వ్యవస్థ శుభ్రపరచడం. ఇది లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు, మీ సృజనాత్మకత అన్నీ దెబ్బతింటాయి. 2. పోషకాహారం. మీరు పంపు చేసే ఇంధనం పైనే మీ యంత్రం పనిచేస్తుంది. జంక్ ఫుడ్ అంటే తక్కువ గుణమైన ఇంధనం, అది యంత్రాన్ని దెబ్బతీస్తుంది. సంపూర్ణ ఆహారం అంటే అత్యుత్తమైన ఇంధనం, అది మిమ్మల్ని సజావుగా ఎక్కువ దూరం నడిపిస్తుంది. 3. రోజువారీ కదలిక. ఇది జిమ్కి వెళ్ళటం మాత్రమే కాదు, ఇది మీ శరీరంలో జోళ్లకు నూనె పోసుకుంటాం లాంటిది. చాలాసేపు కూర్చోవటం, నిశ్చలంగా ఉండటం అంటే వీధిలో పార్క్ చేసిన కారు లాంటిది. దాన్ని ఎప్పుడూ నడపకపోతే అది పనిచేయడం మానేస్తుంది. చివరి మరియు అత్యంత ముఖ్యమైన విషయం, మీ ఆరోగ్యం అంటే శారీరకమైనది మాత్రమే కాదు, శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండూ ఒక్కటే నాణెం యొక్క 2 ముఖాలు. ఒకటి బలహీనమైతే మరొకటి కూడా ప్రభావితమవుతుంది. మీ శరీరం ఆరోగ్యంగా ఉండటం మీ మనసు స్పష్టంగా ఏకాగ్రతతో ఉండడానికి ఆధారం. మీ మనస్సు శాంతంగా స్థిరంగా ఉండటం మీ శరీర రోగాలతో పోరాడడానికి శక్తినిస్తుంది. ఈ సమ్మేళనం ఏమిటి? అదే మీ జీవితం యొక్క యంత్రం. ఈ యంత్రం బలంగా లేకపోతే మీరు ఎంత గొప్ప లక్ష్యాలను కూడా సాధించలేరు. కాబట్టి స్నేహితులారా, మళ్ళీ మన మూలాధారాల వైపు తిరిగి చూద్దాం. మీ ఆరోగ్యం మీకు ఇవ్వబడిన అప్పు కాదు, దాన్ని మీరు స్వయంగా పెంపొందించుకోవాల్సిన పెట్టుబడి. మీరు ఇంతకుముందు దీనితో రాయబారాలు చేసి ఉండొచ్చు. రాత్రులు మెలుకుని ఉండటం, ఫాస్ట్ ఫుడ్స్తో తీర్చుకోవటం, వ్యాయామాన్ని వాయిదా వేయటం. కానీ ఇప్పుడు నిర్ణయించుకోండి, ఇక మీ ఆరోగ్యంతో ఎటువంటి రాయబారాలు లేవు. మీ పునాదిని బలోపేతం చేయండి, మీ యంత్రాన్ని సర్వీస్ చేయించండి. మిగతా ప్రతిదీ దానిపైనే నిర్మించబడుతుంది. థ్యాంక్ యూ. ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్. మనం మునుపటి రోజుల్లో మన ఆరోగ్యం, మన నీతి అనే పునాదుల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ పునాదులపై నిలబడి మనం నిర్మించే భవనంను నడపడానికి అవసరమైన చాలా ముఖ్యమైన 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. మీ ఏకాగ్రత, మీ సంకల్ప శక్తి, మీ భావోద్వేగ సామర్థ్యం. ఈ 3 కూడా పరిమిత వనరులు. ఇవి నిరవధికంగా లభించేవి కావు. ఇవి మన నిజమైన ఆంతరిక మూలధనం. చిన్న ఉదాహరణగా ఆలోచించండి. రోజంతా మీ ఫోన్లో రకరకాల సోషల్ మీడియా వీడియోలు, వేరే వారి జీవితాలపై వ్యర్థమైన వాదనలు, ఆందోళన కలగజేసే వార్తలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు దేనికోసం శక్తిని ఖర్చు చేస్తున్నారు? మీ సొంత లక్ష్యాల కోసం కాదు. మీ ఏకాగ్రతను, మీ మానసిక శాంతిని, మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల శక్తిని ఖర్చు చేస్తున్నారు. ఇది ఒక దృశ్యం మాత్రమే లేని హద్దు లేని ఫీడ్ లాంటిది. దీనిలో మీరు మీ అమూల్యమైన మూలధనాన్ని స్క్రోల్ చేస్తూ వెళ్తున్నారు. ఈ చిత్రం 3 ప్రధాన శక్తి కొలుముల గురించి హెచ్చరిస్తుంది. 1. శక్తి తీసుకుపోయే వ్యక్తులు, అంటే ఎప్పుడు ప్రతికూలత, ఫిర్యాదు, ఆందోళన మాత్రమే వ్యాప్తి చేసే వ్యక్తులు. వారితో ఉన్న ప్రతి సంభాషణ తర్వాత మీరు ఖాళీగా భావిస్తారు. 2. హద్దులేని వాదనలు. రాజకీయాలు, సామాజిక విషయాలు ఇవి ముఖ్యమే, కానీ వాటిపై అనంతమైన ఫలితం లేని వాదనలు చేయడం అనేది మీ భావోద్వేగ శక్తిని పూర్తిగా ఎండిపోయేలాగా చేసే ఒక రంధ్రం. 3. డిజిటల్ శబ్దం. ఇది అతిపెద్ద ముప్పు. అనవసరమైన నోటిఫికేషన్లు, ట్రెండింగ్ అంశాలు, స్టేటస్ అప్డేట్లు ఇవన్నీ మీ మెదడును నిరంతరం ఆక్రమించి మీ ఫోకస్ మాస్క్ను మసకబార్చే ధూళి మబ్బులు. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం వస్తుంది. మీరు దేనికి అవును అంటారో దాన్నే మీరు నిర్వచిస్తారు. ప్రతి అనవసరమైన వాదనకు అవును అనటం, ప్రతి శక్తి తీసుకుపోయే వ్యక్తి సమయానికి అవును అనటం, ప్రతి డిజిటల్ శబ్దానికి అవును అనటం, ఇవన్నీ మీ సొంత లక్ష్యాలు, మీ ప్రియమైన వ్యక్తులు, మీ సొంత మానసిక ప్రశాంతతకు చెప్పే లేదు లాంటిది. మీరు మీ అవునులను
జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే మీ శక్తి పరిమితం. కాబట్టి ఇది ఒక ఆర్థిక నియమం లాంటిది. మీ వద్ద పరిమితమైన ఆదాయమే ఉంటే మీరు దాన్ని ఎక్కడ ఖర్చు చేయాలో జాగ్రత్తగా ఆలోచిస్తారు. అదేవిధంగా మీ వద్ద పరిమితమైన శక్తి ఉంది. అది భౌతికమైనది కాదు, మానసికమైనది, భావోద్వేగపరమైనది. మీరు దాన్ని ఎక్కడ ఖర్చు పెడతారో జాగ్రత్తగా ఆలోచించండి. మీ శక్తిని మీ లక్ష్యాలు, మీ పెరుగుదల, మీ శాంతి అనే నిర్మాణాల కోసం ఖర్చు చేయండి. వ్యర్థమైన వాదనలు, ప్రతికూల వ్యక్తులు, అనవసరమైన డిజిటల్ శబ్దం అనే కొలుములు అయితే కాదు. మీ శక్తి మీకు దక్కిన సొమ్ము. దాన్ని ఎవరికి, ఏ విషయానికి అపహరించనీయకండి. దాన్ని కాపాడుకోండి. దాన్ని విజ్ఞప్తితో ఉపయోగించండి. ధన్యవాదాలు. ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్. నేను చెప్పిన 3 విషయాలు గుర్తు తెచ్చుకోండి. మన నీతి మన కరెన్సీ, మన ఆరోగ్యం మన పునాది, మన శక్తి మన పరిమిత మూలధనం. ఈరోజు ఈ 3ంటిని కలిపి ఒక ముఖ్యమైన విషయం మీద దృష్టి పెడదాం. అదేంటంటే మీరు మీ సొంత బాధ్యత. ఇది వాక్యం కాదు, ఇది ఒక పూర్తి దృక్పథం. మన జీవితంలో సమస్యలు వస్తాయి, అనుకూలం కాని పరిస్థితులు ఎదురవుతాయి, ఇతరులు మన భావాలను బాధిస్తారు. ఇప్పుడు మనం ఎంతో సులభంగా చేసే పనేంటి? ఆ పరిస్థితిని నిందించడం, ఆ వ్యక్తిని దూషించడం. అతను చేస్తే, పరిస్థితులు అలా ఉంటే అని అనడం. ఈ చిత్రం ఏం చెప్తుందో వినండి. నిందించడం అంటే మీ శక్తిని సమర్పించుకోవటం. మీరు మీ జీవితం యొక్క కీలకాన్ని మరొక చేతుల్లో పెట్టేస్తున్నారు. మీరు ఒక ప్రతిస్పందించే వ్యక్తి రియాక్టర్గా మారిపోతున్నారు. చర్య తీసుకునే వ్యక్తి యాక్టర్గా కాదు. ఒక ఉదాహరణతో మాట్లాడుకున్నాం. కెప్టెన్ సముద్రాన్ని దూషించలేడు. ఆలోచించండి. సముద్రం ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటుంది. అలలుంటాయి, తుఫాన్లు వస్తాయి. ఇది అతని నియంత్రణలో లేదు. కానీ ఒక మంచి కెప్టెన్ ఏం చేస్తాడు? అతను తన నౌకను, తన నావికులకు, తన దిశను బాధ్యతగా తీసుకుంటాడు. అతను సముద్రాన్ని నిందించడం మొదలు పెడతాడా? లేదు. అతను పరిస్థితికి అనుగుణంగా తన చర్యలు, తన ప్రతిస్పందనలను మార్చుకుంటాడు. మన జీవితం కూడా అలాగే. పరిస్థితులు సముద్రం, మీరు కెప్టెన్. కాబట్టి ఇప్పుడు నేను ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాను, రాడికల్ అకౌంటబిలిటీ. రాడికల్ అంటే మూలానికి చెందిన, పూర్తిగా. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. అంటే మీ జీవితంలోని ప్రతి పదానికి మీరే మూలం అని పూర్తిగా, నిస్సంకోచంగా అంగీకరించండి. ఇది 3 స్థాయిల్లో పనిచేస్తుంది. 1, మీ ఎంపికలు. మీరు ఎవరిని స్నేహితులుగా ఎంచుకుంటారు? మీ రోజు 24 గంటలు ఎలా ఖర్చు చేస్తారు? ఇవి మీ ఎంపికలు. వాటి ఫలితాలకు మీరు బాధ్యులు. 2, మీ ప్రతిస్పందనలు. ఎవరైనా మిమ్మల్ని అవమానించారు, పరిస్థితికి మీకు విరుద్ధంగా పోయింది. ఇప్పుడు ఆ క్షణంలో మీరు ప్రతిస్పందించే విధానం పూర్తిగా మీ దగ్గర ఉంది. కోపం, శాంతి, వివేకం, అవి మీ ప్రతిస్పందన. దానికి మీరు బాధ్యులు. 3, మీ జీవితం యొక్క దిశ. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వటం, ఆ దిశలో అడుగులు వేయటం అనేది అతిపెద్ద బాధ్యత. దానికి ఎవ్వరూ అప్పజెప్పలేదు. ఇది భయంకరమైన ఆలోచన అనిపించవచ్చు. బాధ్యతలు అనేది భారంగా అనిపించవచ్చు. కానీ నిజం ఏమిటంటే ఇదే స్వేచ్ఛ యొక్క అత్యున్నత రూపం. మీరు మీ జీవితం యొక్క కెప్టెన్ అని అంగీకరించినప్పుడు మీరు ఇక ఎవరి బొమ్మల నాట్యం చేయరు. మీరు ఇక సముద్రం ఎలా ఉందనే దానిపై ఆధారపడరు. మీరు మీ నౌకను నడపడానికి స్వేచ్ఛ పొందుతారు. కాబట్టి ఇది మనం ఒక మంచి పాఠం. మీరు మీ సొంత బాధ్యత. మీ నీతి, మీ ఆరోగ్యం, మీ శక్తి, మీ ఎంపికలు, మీ ప్రతిస్పందనలు, మీ భవిష్యత్తు, ఇవన్నీ మీ హస్తగతంలో ఉన్నాయి. ఇవి ఎవరి నుండి దొరకవు. ఎవరికి అప్పగించలేరు, ఎవరిని నిందించలేరు. సముద్రం ఎలా ఉన్నా మీరు మీ నౌకని సురక్షితంగా తీరాన్ని చేర్చడానికి మీ ప్రయత్నం మీరు చేస్తారు. అది మీ పని. దానికి మీరు సమర్థులు. ధన్యవాదాలు. మీ శక్తి మీద, మీ జీవితం మీద శుభాకాంక్షలు. ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్.
భావోద్వేగాలు అనేవి ఒక సిగ్నల్, కమాండర్ కాదు. మన మునుపటి చర్చలన్నీ చర్య, బాధ్యత మీద దృష్టి పెట్టాయి. ఈరోజు ఆ చర్యలను ప్రారంభించే లేదా అడ్డుకునే అంతర్గత వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. మన భావోద్వేగాలు. ఈ చిత్రం ఒక విప్లవాత్మకమైన ఆలోచనను అందిస్తుంది. భావోద్వేగాలు డేటా, ఆదేశాలు కావు. అంటే అవి సమాచారం ఇచ్చే సంకేతాలు, మన చర్యలకు ఏకైక ఆజ్ఞలు కావు. మన శరీరం ఒక సున్నితమైన వ్యవస్థ. దీనికి ఒక అంతర్గత అలారం వ్యవస్థ ఉంటుంది. కోపం, ఆందోళన, సంతోషం, బేజార్, ఇవన్నీ ఆ అలారంలోని వివిధ సంకేతాలు. ఉదాహరణకు, కోపం ఒక సిగ్నల్. ఇక్కడ ఒక అన్యాయం జరిగింది లేదా నా హద్దులను మీరు దాటిపోతున్నారు. ఆందోళన ఒక సిగ్నల్. ఏదో అనిశ్చితి ఉంది, జాగ్రత్తగా ఉండు లేదా ముందు జాగ్రత్త తీసుకోవాలి. సంతోషం కూడా ఒక సిగ్నల్. ఇది నాకు మంచిది, దీన్ని కొనసాగించు. ప్రశ్న ఏంటంటే, ఈ అలారం మోగినప్పుడు మనం ఏం చేస్తాం? మేము ఆ అలారంను తెరిచి అది ఎందుకు మోగిందో పరిశీలించాలా, లేదా ఆ అలారం శబ్దానికి భయపడి ఎక్కడికో పరిగెత్తాలా? చాలామంది రెండో పని చేస్తారు, అంటే భావోద్వేగాలకు ఆజ్ఞలుగా తీసుకుంటారు. ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన నైపుణ్యం వస్తుంది. ఆక్షేపణను అంగీకరించండి, ప్రతిస్పందనను ఆలోచించండి. ఇది 2 దశల ప్రక్రియ. నేను ఇప్పుడు ఈ భావాన్ని అనుభవిస్తున్నాను అని గుర్తించండి. నాకు కోపం వస్తుంది లేదా నేను ఆందోళన చెందుతున్నాను అని మీకు మీరే చెప్పుకోండి. దాన్ని నిరోధించవద్దు. అది ఒక సమాచార ప్యాకెట్. ఇప్పుడు ఆ ప్యాకెట్ తెరిచి చూడండి. ఈ కోపానికి కారణం ఏంటి? ఇది నిజంగా అన్యాయమా లేదా నా అవగాహనలో పొరపాట? ఈ ఆందోళన నాకు ఏం చెప్తుంది? నేను దేనికి భయపడుతున్నాను? ఆ భయం వాస్తవికమైందేనా అని ప్రశ్నించుకోండి. ఈ 2 దశల మధ్య ఉన్న చిన్న విరామమే మనుష్యత్వానికి మరియు జంతుత్వానికి మధ్య ఉన్న తేడా. అదే వివేచన. ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. సోషల్ మీడియాలో ఎవరో మిమ్మల్ని అవమానించిన పోస్ట్ పెట్టారు. మీ మొదటి భావోద్వేగం కోపం. ఇప్పుడు మీరు దాన్ని ఆదేశంగా తీసుకుంటే మీరు వెంటనే ఒక కోపంతో కూడిన కామెంట్ వేస్తారు. ఆ తర్వాత వాదన, మానసిక ఒత్తిడి ఇవన్నీ వస్తాయి. కానీ మీరు దాన్ని డేటాగా తీసుకుంటే, నేను ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాను. ఎందుకంటే ఈ వ్యక్తి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు వివేచనతో ఆలోచించండి. ఈ ప్రతిస్పందన నాకు ఎలాంటి ఫలితం ఇస్తుంది? నేను ఇగ్నోర్ చేయాలా లేదా ప్రశాంతంగా సరిచేసి చెప్పాలా? ఈ 2 పద్ధతుల ఫలితాలు ఎంత వేరుగా ఉంటాయో మీరే ఊహించగలరు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది బలహీనత కాదు, ఇది ఒక అత్యంత శక్తివంతమైన నైపుణ్యం. నేటి వేగవంతమైన భావోద్వేగాలను రేకెత్తించే ప్రపంచంలో మీ భావోద్వేగాలకు బానిసలుగా మారకుండా ఉండటమే అతిపెద్ద సవాల్. మీరు మీ మెదడులోని సమస్య పరిష్కార భాగాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. మీరు మీ జీవితంలోని డ్రైవర్. మీ భావోద్వేగాలు మీ రోడ్డు పరిస్థితులు, వార్నింగ్ లైట్స్ చూపించే నావిగేషన్ సిస్టమ్స్. కానీ స్టీరింగ్ వీల్, బ్రేక్, యాక్సలరేటర్ అవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. సిస్టమ్ ఏం చెప్తుందో వినండి. అయినా ఎక్కడికి తిరగాలో, ఎలా తిరగాలో తుది నిర్ణయం మీదే. మీ భావాలను గౌరవించండి, వాటి నుండి నేర్చుకోండి. కానీ వాటికి మీ జీవితం యొక్క పూర్తి నియంత్రణను ఇవ్వకండి. ఎందుకంటే అవి డేటా, ఆదేశాలు కావు. ధన్యవాదాలు. ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం బాగా వినటం గురించి. వాస్తవిక సంబంధం యొక్క రహస్యం బాగా వినటం. మనం చాలాసార్లు మాట్లాడుకోవడాన్ని, మన ఆలోచనలు, మన అభిప్రాయాలను వ్యక్తపరచడానికి కమ్యూనికేషన్ అని భావిస్తాం. కానీ నిజమైన కమ్యూనికేషన్ యొక్క సగం భాగం మరియు బహుశా అత్యంత ముఖ్యమైన భాగం దాచిపెట్టి ఉంటుంది. అదే వినడం. ఈ చిత్రం ఆ భావాన్ని అందంగా చెప్తుంది. జవాబు ఇవ్వడానికి కాదు, అర్థం చేసుకోవడానికి వినండి. ఈ ఒకే వాక్యం మన వ్యక్తిగత మరియు వృత్తిపర సంబంధాలను రూపాంతరం చేయగలదు. మరొకరు మాట్లాడుతున్నప్పుడు మనం నిజంగా ఏం చేస్తున్నాం? చాలామంది
వ్యక్తి అదే సమయంలో మనం మనస్సుల్లో ఇలా సంభాషణ చేసుకుంటూ ఉంటాం. అయ్యో, అతను ఇంకా మాట్లాడుతున్నాడు, తర్వాత నేనేం చెప్పాలి, అతని ఆలోచన తప్పు, నా ఆలోచన ఇది మన అంతర్గత సంభాషణ. మనం దీనికి బానిసలుగా మారినప్పుడు మనం శరీరపరంగా మాత్రమే అక్కడ ఉన్నట్లు కనిపిస్తాం. మనం వినడం లేదు. మనం మాట్లాడే ముందు కేవలం పాస్ తీసుకుంటున్నాం. నిజమైన సంబంధం అంటే ఈ అంతర్గత సంభాషణ నిశ్శబ్దం చేయగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు నిజంగా వినాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటి? ఒకటి, మీ పూర్తి శ్రద్ధను అంకితం చేయండి. మీ ఫోన్ని దూరంగా ఉంచండి, మీ కళ్ళు మాట్లాడుతున్న వ్యక్తి ముఖంపై ఉంచండి, మీ మనసు అక్కడే ఉంచండి. ఇది ఒక సాధారణ కర్తవ్యం కాదు, ఇది ఒక గౌరవం. రెండోది, మొదటి వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ లక్ష్యం వారిని నమ్మడం కాదు, లేదా వారితో ఏకీభవించడం కాదు. మీ లక్ష్యం వారు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారో, ఎలా ఆ భావనని చేరుకున్నారో అర్థం చేసుకోవడం. వారి జీవితం, అనుభవాలు వారి దృష్టికోణాన్ని రూపొందించాయి. మీ పని ఆ దృష్టికోణాన్ని కేవలం పదాలను కాదు, గ్రహించడం. మూడోది, భావాలను, అర్థాలను వెతకండి. వ్యక్తి చెప్పే పదాల వెనుక ఉన్న భావోద్వేగాన్ని చూడండి. ఆందోళన, ఆశ్చర్యమా, నొప్పా? ఓకే, అవును, నేను అర్థం చేసుకున్నాను, మీరు ఇలా భావిస్తున్నారు అని చెప్పడం ద్వారా మీరు వారి భావాలను ప్రతిబింబించడం జరిగినట్టు అవుతుంది. ఇది వారిని అర్థం చేసుకున్నారని, వారి భావాలు ముఖ్యమైనవని భావించేలా చేస్తుంది. మనం ఎందుకు జవాబు ఇవ్వడానికే మాత్రమే వింటాము? ఎందుకంటే మనం సరిగ్గా ఉన్నామని, గెలవాలని భావిస్తాం. ఒక వాదనలో మన ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో వినకుండా మన తర్వాతి ప్రత్యుత్తరాన్ని ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఒక డిజిటల్ పింగ్ పాంగ్ ఆట లాంటిది, కానీ సంబంధం లాంటిది కాదు. ఇక్కడ మార్పు ఏంటంటే, మీ జవాబు వేచి ఉండగలదని గుర్తుంచుకోండి. మౌనం సమస్య కాదు, మౌనం ఆలోచించడానికి, పూర్తిగా గ్రహించడానికి అవసరమైన స్థలం. మీరు నిజంగా విన్న తర్వాత మీరిచ్చే జవాబు కేవలం ప్రతిస్పందన జవాబు కంటే ఎంతో లోతైనది, ప్రభావవంతమైనది మరియు సంబంధాన్ని బలోపేతం చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, బాగా వినడం అనేది ఒక సాఫ్ట్ స్కిల్ కాదు, ఇది ఒక సూపర్ పవర్. ఇది సంఘర్షణలను తగ్గిస్తుంది, ఇది నమ్మకాన్ని నిర్మిస్తుంది, ఇది మిమ్మల్ని మరింత తెలివైన వ్యక్తిగా చేస్తుంది. ఎందుకంటే మీరు ఒకేసారి ఒకరి దృక్పథం నుంచి ప్రపంచాన్ని చూడగలుగుతారు. ఈ రోజు నుండి చిన్న ప్రయోగం చేద్దాం. తదుపరిసారి ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు మీ మనసులో ఏం చెప్పాలి అని ఆలోచించడం మానేసి, వారు నిజంగా ఏం చెప్తున్నారు అని ప్రశ్నించండి. మీ అంతర్గత సంభాషణను నిశ్శబ్దం చేయండి. వారి కథను వినండి. మీరు ఆశ్చర్యపోతారు. మీరు కనుగొనే లింకులు, మీరు నేర్చుకునే విషయాలు, మీరు పొందే గౌరవం. ఎందుకంటే నిజమైన కనెక్షన్ అంటే మీరు వినడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ధన్యవాదాలు. ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం వివేకపూర్వక విశ్వాసం, ఒక సున్నితమైన సమతుల్యత గురించి. మానవ సంబంధాలు అనేది జీవితంలోని ఒక గొప్ప బహుమతి. కానీ కొన్నిసార్లు అతిపెద్ద సవాళ్ళు కూడా. ఎవరినైనా ఎలా సంప్రదించాలి, పూర్తిగా మూసివేయాలా లేక పూర్తిగా తెరిచిపెట్టాలా? ఈ చిత్రం ఆ రెండు శిఖరాల మధ్య ఒక వివేకపూర్వక మార్గాన్ని సూచిస్తుంది. మంచి ఉద్దేశాన్ని ఊహించండి, కానీ అమాయకంగా కాదు. ఇది భయం మరియు అమాయకత్వం మధ్య ఉన్న బంగారు మధ్య మార్గం. మనం చాలాసార్లు మన అంతర్గత భయాలు లేదా మునుపటి అనుభవాల ఆధారంగా ఇతరుల గురించి ఒక కథను ముందుగానే రాసుకుంటాం. ఈ వ్యక్తి ద్రోహం చేస్తాడు, ఇది ఒక తంత్రం అని భావిస్తాం. ఈ చిత్రం మొదటి దశగా ఒక ప్రయత్నాన్ని అందిస్తుంది. ప్రతి సంభాషణని, ప్రతి సంబంధాన్ని ఉదారతతో ప్రారంభించండి. అంటే ప్రధానంగా వారి దుష్టులు కారని, వారికి కూడా మంచి ఉద్దేశాలు ఉండవచ్చని భావించండి. ఇది ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఇది మన హృదయాన్ని తెరిచి ఉంచుతుంది. ఇది సంబంధాలను ఏర్పరుస్తుంది. ఇది మనల్ని ఒక సైకాలజిస్ట్ చెప్పినట్టుగా సైకలాజికల్ రక్షక కవచం లోపల నుంచి చూడనివ్వదు. ఒక నిజ జీవిత ఉదాహరణతో మాట్లాడుకుందాం. మీ సహ ఉద్యోగి మీ ఆలోచనను ఎదుర్కొన్నప్పుడు వారు మిమ్మల్ని తగ్గించాలనుకుంటున్నారని భావించకండి.
బదులుగా వారు ప్రాజెక్ట్ను మెరుగుపరచాలనుకుంటున్నారని ఊహించండి. ఇంటర్నెట్లో ఎవరైనా మిమ్మల్ని సవాల్ చేసినప్పుడు వారు మిమ్మల్ని అవమానించాలనుకోకుండా ఒక చర్చను ప్రారంభించాలనుకుంటున్నారని భావించండి. ఈ ఊహ మిమ్మల్ని భావోద్వేగపరమైన ప్రతిస్పందన నుండి తార్కిక ప్రతిస్పందన వైపు నడిపిస్తుంది. కానీ ఇక్కడే అమాయకంగా కాదు అనే భాగం వస్తుంది. ఉదారత అంటే అంధవిశ్వాసం కాదు. మాటలు విలువైనవి, కానీ చర్యలు విలువైన సాక్ష్యం. మీరు ఒక వ్యక్తిని అతని మాటల ఆధారంగా మాత్రమే గుర్తించకూడదు, అతను నిరంతరం చేస్తున్న చర్యల ఆధారంగా గుర్తించాలి. మీరు వారికి క్రెడిట్ ఇవ్వండి, కానీ బ్లాంక్ చెక్ ఇవ్వకండి. ఇదే ట్రస్ట్ బట్ వెరిఫై యొక్క సూత్రం. విశ్వసించండి, కానీ ధృవీకరించకండి. మీ మోసాన్ని గురైనప్పుడు మీరు మీ విశ్వాసాన్ని ఎలా కోల్పోతారు? ఒకేసారి కాదు, అది ఒక నమూనా. చిన్న అసత్యాలు, తరచుగా వచ్చే వాగ్దాన ఉల్లంఘనలు, నిరంతరం ఉండే విశ్వాసఘాతం, ఇవి నమూనాలు. వివేకవంతమైన వ్యక్తి ఈ నమూనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాడు. ఇక్కడ నేను ఒక చిన్న వాక్యం చెప్దాం అనుకుంటున్నా. యుద్ధాన్ని ఊహించకుండా మీ శాంతిని రక్షించుకోండి. దీని అర్థం ఏమిటి? మీరు ప్రతి వ్యక్తిని శత్రువుగా భావించకూడదు. అలా చేయడం మీ మానసిక శక్తిని ఖాళీ చేస్తుంది. కానీ అదే సమయంలో మీరు మీ సరిహద్దులను, మీ విలువలను తెలుసుకోవాలి. ఎవరైనా ఆ సరిహద్దులను మళ్ళీ దాటితే అది మోసం కాకపోయినా అది అవగాహన లేకపోవడం. ఆ సందర్భంలో మీరు మిమ్మల్ని రక్షించుకోవడానికి దూరంగా ఉండటం, తలెత్తకుండా ఉండటం అనేది యుద్ధం కాదు, అది ఆత్మరక్షణ. మీ హృదయం తెరిచి ఉండాలి, కానీ మీ కళ్ళు తెరిచి ఉండాలి. మీరు విశ్వాసంతో ప్రవేశించండి, కానీ జాగ్రత్తతో కూడిన వివేకంతో. కాబట్టి ఇలా ఎలా కనిపిస్తుంది? ఇది రోజువారీ జీవితంలో ఒక ప్రయోగంగా మార్చుకోండి. తదుపరిసారి ఎవరైనా మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు వారిని దూషించకుండా వారి ఉద్దేశం ఏమిటి, ఇది ఒక పొరపాట లేక నమూనా మొదలవుతుందా అని ఆలోచించండి. మీరు ఒక కొత్త భాగస్వామ్యం లేదా స్నేహాన్ని ప్రారంభించేటప్పుడు ఆశావాదంతో ప్రారంభించండి, కానీ మీ గమనశక్తిని కూడా పనిచేయించండి. మీ శాంతి ముఖ్యం. మీరు మీ విశ్వాసాన్ని ఇచ్చే ప్రతి సంబంధం దాన్ని పెంపొందించాలి, దాన్ని ఖాళీ చేయకూడదు. ఈ సమతుల్యతను కనుగొనటం సులభం కాదు, కానీ అది విలువైనది. ఇది మిమ్మల్ని క్రూరంగా మార్చదు మరియు అమాయకుణ్ణి కూడా చేయదు. ఇది మిమ్మల్ని వివేకవంతుణ్ణి చేస్తుంది. ధన్యవాదములు. ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్.